judicial officer and judge presented. So their inputs are very good for the young graduates of the Prasanna College of Law today in this occasion. So I should say my gratitude for both of the guest of honor and chief guest of the today's function. And on behalf of all, we together pray for the God, and his name itself is Harihara Nala. So Hari is there, Nala is there. Both will bless him for his elevation for Supreme Court. Because sincere judicial officer running the judicial system is the what all other expected speedy disposal of the cases without any denying of justice. That is important. So with the entire slip, subject slip. So that's how if you prepare and you have a command over you, slip where all the disciplinary at least so I can go where all the basically next thing is discuss with your colleagues. పంచుకుంటే పెరిగేది నాలెడ్జ్ ఒకటే. డబ్బు కాదు, తిండి కాదు, పంచుకుంటే తగ్గుతుంది. మనకి ఏదో నాలెడ్జ్ వేరే వాడికి ఇస్తే వాడు కాంపిటేటివ్ అయి మనల్ని తొక్కేస్తాడు. అది నమ్మొద్దండి. మీరు పంచినప్పుడు మీకు ఒక కార్డు వస్తుంది, మీరు తెలిసిందే పంచుతారు. వాడు చెప్పిన తర్వాత మీ నాలెడ్జ్ మల్టిప్లై అవుతుంది. రెండో ఆలోచన మీకు వస్తుంది, మీకు సెకండ్ టైం షేరింగ్ బాగా వస్తుంది. No jealous, no enviousness in sharing the knowledge. So share the knowledge as much as you can. తప్పైతే కొడు పైన ఇంకా కొడు పెట్టుకో. లా కాలేజ్లో కర్నూలులో న్యాయ విద్యార్థులకు అలాగే జూనియర్ న్యాయవాదులకు కోర్ట్ రూమ్లో మనం మెళకువల గురించి సంబంధించి కళాశాలలోనే న్యాయ విద్య అభ్యసించేటప్పుడే ఏమైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందా, లా కాలేజీలో చదువుకునేటప్పుడు సబ్జెక్ట్స్ మనం నేర్చుకునేటివి ప్రాక్టీస్కు ఉపయోగపడతాయా అనే అనుమానాలకు సంబంధించి అది ఎంత మేరకు మనకు అన్వయించుకోవచ్చు ప్రాక్టీస్లో మనం లా కాలేజీలో చదువుకున్నది అనే విషయాల మీద మరి లా కాలేజ్ ప్రిన్సిపాల్ గారు అయితేమి, సీనియర్ న్యాయవాది మరి పోకల శ్రీనివాస్ గారు అయితేమి, అలాగే మరి లా కాలేజ్ కరెస్పాండెంట్ గారు అయినటువంటి పెంచలయ్య గారు అయితేమి, అలాగే లా డీన్ శివకుమార్ గారు అయితేమి, వీరందరం కలిసి కూర్చున్న వేదికలో కొన్ని విషయాలు చర్చించుకోవడం జరిగింది. అలాగే విద్యార్థులకు ఉన్నటువంటి కొన్ని అనుమానాలు కానీ అపోహలు కానీ వారికి సమాధానపరిచే విషయంలో చర్చ చేయడం జరిగింది. మరి చదువుకునే రోజుల్లోనే క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీ, నీతి ఈ విషయాల మీద మనం చాలా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది. ఆ శ్రద్ధ మనం చూపించేది మనకు పునాదిగా ఏర్పడి మనం న్యాయవాద వృత్తిలోకి వచ్చిన తరిమెల మనకు మన స్థానాన్ని బదిలీ చేయడానికి, మనకు పురోగతి సాధించడానికి వృత్తిపరంగా అయితేమని, తదనంతర మరి బాధ్యతలు గవర్నమెంట్ లీడర్గా కావచ్చు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావచ్చు, న్యాయమూర్తిగా కావచ్చు, ఇతరత్ర మరి అవకాశాలు మనకు వెతుక్కొని వచ్చే అవకాశం ఉంటుంది. మనము నైపుణ్యంతో, శ్రద్ధతో, నిజాయితీతో పనిచేస్తే అనే విషయం మీద మనం మాట్లాడుకోవడం జరిగింది. అలాగే మరి ఎంతవరకు ప్రాక్టికల్గా వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను అన్వయం చేసుకొని ఎలా అధిగమించాలి, ప్రాక్టికల్ ఛాలెంజెస్ ఇన్ ది రియల్ లైఫ్ ప్రాక్టీస్లో ప్రతిబంధకాలు ఏమేమి వస్తూ ఉన్నాయి, ఆలస్యాలకు కారణాలేమి, ఆ ఆలస్యాలకు మనవంతు కారణం కాకుండా న్యాయవాదులు ఎంతవరకు మనము ఆలస్యాలను తగ్గించగలము, సరైన సహకారం మనం కోర్టుకు కానీ మన కక్షిదారికి కానీ సలహాలు ఇస్తూ, మంచి సలహాలు ఇస్తూ వారిని సరైన దారిలో నడిపిస్తూ నిజాన్ని కోర్టులో ప్రవేశపెట్టే బాధ్యత ఒక న్యాయవాదులది అనే అంశం మీద మనము కోర్టులో ఉన్నటువంటి అధికారితో సమానమైనటువంటి వారము, కోర్టులో ఒక ఆఫీసర్గా మనకు బాధ్యత ఉంటుంది. కేవలము ఒక కక్షిదారిని గెలిపించడం అనే పరమావధి కాకుండా దాంతోపాటుగా నిజాన్ని గెలిపించడము, నిజాన్ని తీసుకురావడము అంశం మీద శ్రద్ధ వహించడం ద్వారా
ఒక నిబద్ధతతో క్రమశిక్షణతో పనిచేసినట్లయితే అన్ని రకాలుగా మనకు అభివృద్ధి సాధ్యమవుతుంది అనే అంశాలను విద్యార్థులతో ప్రస్తావించడం జరిగింది. వారు చాలా ప్రశ్నలకు వారు సమాధానాలు చక్కగా స్ఫూర్తిదాయకంగా చెప్పారు. వారు వేసిన ప్రశ్నలకు కూడా చాలా ఆలోచనాత్మక శక్తి, వారిలో సృజనాత్మక శక్తి ఎంత ఉంది అని తెలియజేసే విధంగా ఉంది. వారితో గడిపిన ఈ 2 గంటల సమయము మన న్యాయ కళాశాల వారిని సరైన దారిలోనే తీసుకెళ్తా ఉంది అనే నమ్మకాన్ని ఇచ్చింది. అలాగే వారు కూడా ఆలోచన శైలి కూడా సరైన దారిలోనే వెళ్తూ ఉన్నారు. వారు భవిష్యత్తులో మంచి న్యాయవాదులుగా, న్యాయ వ్యవస్థకు న్యాయవాదులుగా కావచ్చు, ఇంకా వివిధ స్థానాల్లో కావచ్చు, వారి వంతు ప్రొడక్టివిటీని, వారి వంతు మన కాంట్రిబ్యూషన్ అనేది ఇన్స్టిట్యూషన్కు వ్యవస్థకు చేస్తారని నమ్మకం వచ్చింది. సో ఆ విధంగా కళాశాల యాజమాన్యాన్ని, ప్రిన్సిపాల్ గారిని, వారి టీంను, అలాగే విద్యార్థి బృందాన్ని, నాతో పాటు వేదిక పంచుకున్నటువంటి మిగిలిన పెద్దలు అందరికీ అభినందనలు తెలియజేస్తూ, మీకు ఈ బిగ్ టీవీ వారికి కూడా ఈ ప్రోగ్రాం కవర్ చేసిన దానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మంచి కార్యక్రమాలను, మంచి విషయాలను ప్రజలకు తీసుకెళ్లే క్రమంలో న్యాయసేవ అనుబంధ సంస్థతో, న్యాయసేవ అధికార సంస్థతో జిల్లా కోర్టులో అనుసంధానమైతూ న్యాయ విజ్ఞానాన్ని, న్యాయానికి సంబంధించిన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఖచ్చిత సమాచారాన్ని, నిజమైన సమాచారాన్ని, అపోహలు లేని సమాచారాన్ని, రూమర్స్గా కాకుండా కేవలము నిజాన్ని మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మీడియా కూడా బాధ్యతగా ఉండాలనే అంశాన్ని కూడా ఆ విధంగా పనిచేస్తున్నటువంటి బిగ్ టీవీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కారం. థ్యాంక్ యూ. ఈరోజు ఒక మంచి సెమినారు, ఇంటరాక్టివ్ డిస్కషను లా కెరీర్ మీద, ఇంకా ప్రాస్పెక్ట్స్ అండ్ ఇన్ లా మీద ఎక్కువగా అవకాశాలు, అంటే లా చదివిన వాళ్ళకి ఎటువంటి అవకాశాలు భవిష్యత్తులో ఉన్నాయనే దాని మీద ఒక ఇంటరాక్టివ్ సెషన్స్ జరిగింది. దానికి మన ఆనరబుల్ హైకోర్టు జడ్జి జస్టిస్ హరిహరనాథ శర్మ గారు వచ్చి చెప్పడం జరిగింది. దాంతో మా పిల్లలందరూ చాలా విశ్లేషంగా చూసుకొని అందరూ చాలా నాలెడ్జ్ షేరింగ్ చేసుకున్నారు. దానికి మేము ధన్యవాదాలు వారికి. అలాగే ఈ కాలేజీ కూడా ఇంకా నెక్స్ట్ ఒక 2-3 నెలల్లో ఒక డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్లో వస్తుంది. ఆదిశంకర డీమ్డ్ టు బి యూనివర్సిటీ అనేది ఇంకొక 2 నెలల్లో పర్మిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇస్తారు. ఇచ్చినప్పుడు ప్రసన్న లా కాలేజీ కూడా అఫిలియేటెడ్ కాలేజీ కింద అండర్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ, ఆదిశంకర యూనివర్సిటీ కింద ఉంటుంది. ఇంకా మోర్ ఫ్రీడమ్ వస్తుంది. సబ్జెక్ట్స్, కరికులము, సిలబస్లు అన్నీ చేసుకొని అప్డేటెడ్ ఒక కోర్టుకి, జ్యుడిషియరీకి, కార్పొరేట్ సెక్టర్కి ఏ విధంగా కావాలనో న్యాయ విద్య ఆ విధంగా తయారు చేసేదానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం, సంసిద్ధంగా ఉంటాం. థ్యాంక్ యూ. కర్నూలు శ్రీ ప్రసన్న కాలేజ్ ఆఫ్ లా ఈ కళాశాలలో ఈరోజు లా కోర్సులలో ఉన్న అవకాశాలపై చర్చించడానికి, ఆ అవకాశాలను విశదీకరించడానికి ఈరోజు మన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ హరిహరనాథ శర్మ గారు వచ్చినారు. ఆయన లా కోర్సు చదవడం వల్ల ఏ అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగ రూపంలోన, ప్రొఫెషన్ రూపంలోన, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల రూపంలోన, న్యాయమూర్తుల రూపంలోన ఏ విధంగా ఈ లా డిగ్రీని యూటిలైజ్ చేసుకోవచ్చు అనే విషయంపై ఆయన సుదీర్ఘంగా వివరించారు. ఆయన వివరణతో చాలామంది ప్రసన్న లా కాలేజ్ విద్యార్థులు చైతన్యమై తమ లా కోర్సు యొక్క ఉన్నత స్థితిని తెలుసుకోవడానికి వీలు కలిగింది. వారి ద్వారా మన లా కళాశాలకు, ముఖ్యంగా కర్నూలు ప్రజలకు చేయాల్సిన సేవల గురించి వాళ్లకు అవగతమైంది. ఈ అవకాశం కల్పించినందుకు ఆ విద్యార్థులు జస్టిస్ హరిహరనాథ శర్మకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఆయనతో పాటు సీనియర్ న్యాయవాది పోకాల శ్రీనివాసులు గారు కూడా వచ్చినారు. ఆయన కూడా లా కోర్స్ యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరిగింది. ఆయనతో పాటు మా లా కళాశాల డీన్ జేవి శివకుమార్ అండ్ ఏఓ జె రాజమోహన్ అండ్ ముఖ్యంగా మా లా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ వంకి పంచలయ్య గారు కూడా రావడం జరిగింది. ఆయన రావడం కూడా చాలా సంతోషకరమైన విషయము.
ఆయన ఎన్నో విద్యా సంస్థలను స్థాపించి లా కళాశాల కాకుండా నెల్లూరు జిల్లాలో అనేక ఇంజనీరింగ్ కళాశాలలు ఇతర విద్యా సంస్థలను స్థాపించి వృత్తిని తోడ్పడుతున్నారు. అదేవిధంగా ఆయన లా కాలేజీకు చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు సన్మానించడం జరిగింది. ఈ అవకాశం కల్పించిన జస్టిస్ ఏ హరిహరనాథ శర్మకు ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. Myself, Dr. Shivakumar, Professor and Dean, Prasanna College of Law. Today we are conducting a seminar with the help of the Senior High Court Advocate Hariharanatha Sharma Garu. He is very briefly and discussing the bar bench relationship and law students how to behave in the court as well as the ethics of the court rules. So he is giving a very good lecture on the bar bench relationship as well as court from college to bench, that is court రిలేషన్స్ ఎట్లా ఉండాలి, దాని గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాటి గురించి చాలా సిస్టమేటిక్ చెప్తున్నారు సార్. చాలా బ్రహ్మాండంగా ఉంది. సార్ విజయవాడ నుంచి నిన్నే వచ్చారు. ఈ సార్ ఆల్సో మన కాలేజీలో వన్స్ అపాన్ ఎ టైమ్ హీఈస్ ఏ పార్ట్ టైమ్ గెస్ట్ లెక్చర్ ఆఫ్ దిస్ కాలేజ్. ఈజ్ నేటివ్ ఆఫ్ కర్నూల్. సో హీ హాజ్ కైండ్లీ యాక్సెప్టెడ్ టు గివ్ అన్ సెమినార్ ఇన్ దిస్ లెక్చర్ ఇన్ దిస్ కాలేజ్, ప్రసన్న కాలేజ్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు నరసింహ ప్రతాప్. నేను ఇప్పుడు ఫైనల్ ఇయర్, మాది రేపు జూలైకి అయిపోతుంది ఇక్కడ. సో ఈ కాలేజీ మోర్ దెన్ 60 years 40 years పైన ఉంది కాబట్టి ఇక్కడ మినీ గెస్ట్ లెక్చర్స్గా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చినట్టు హరిహరనాథ శర్మ అనే జడ్జి గారు కూడా ఇప్పుడు హీఈస్ వర్కింగ్ ఇన్ విజయవాడ హైకోర్ట్. సో సార్ మాకు ప్రాక్టికల్ ఎలా కోర్టులో ఎలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చారు. సో ఈ కాలేజీ టుడే ఆల్మోస్ట్ మిగతా అన్ని కాలేజీతో పోలిస్తే కూడా చాలా స్పీడ్గా గ్రోత్ ఉన్న కాలేజీ, ఎక్కువ మంది ఎమినెంట్ లాయర్స్ని, ఎమినెంట్ పీపీఎస్ని ప్రొడ్యూస్ చేసిన కాలేజ్ కాబట్టి వీఆర్ ప్రౌడ్ టు స్టడీయింగ్ ఇన్ దిస్ కాలేజ్ అని చెప్పడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను. నమస్తే అండి, నా పేరు జి మురళీకృష్ణ, ఎల్ఎల్బి ఫైనల్ శ్రీ ప్రసన్న కాలేజ్ ఆఫ్ లాలో చేస్తున్నాను. ఈరోజు సందర్భం వచ్చేసి మనకు ఏపీ హైకోర్టులో జడ్జిగా చేస్తున్న ఏ హరిహరనాథ శర్మ గారు వచ్చేసి మనకు ఇక్కడ గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి వచ్చారనమాట. కెరీర్ ఇన్ లా అనే సబ్జెక్ట్ టాపిక్ మీద ఇవ్వడానికి వచ్చారు. ఏంటంటే ఇప్పుడు న్యాయ విద్యకు చాలా ప్రాముఖ్యత ఏర్పడుతూ ఉందన్నమాట. ఈ మధ్యకాలం చూసుకుంటే 2024 సంవత్సరం నుంచి 25 ఇప్పుడు ఈ సంవత్సరం అయితేనేమి మనకి ఎక్కువ మంది న్యాయ విద్యను అభ్యసించడానికి ముందుకు వస్తున్నారు. అంతేకాకుండా ఈ జడ్జి గారు వచ్చేసి కర్నూలు తోటి ఎంతో అసోసియేషన్ ఉన్నవారు అనమాట. ఈయన కర్నూలులోనే పుట్టి పెరిగి తర్వాత అంచెలంచెలుగా తన వృత్తిలో ఎదిగి హైకోర్టు జడ్జి దాకా ఎదిగారు. అంతేకాకుండా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో కూడా ఆయన కొంత మెంబర్గా ఉన్నారనమాట. ఆ జడ్జి గారి ద్వారా ఏ హరిహరనాథ శర్మ వారి ద్వారా మనం క్లాస్ తీసుకోవడము మా స్టూడెంట్స్ అందరి తరపున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. For more videos like this, subscribe Big TV channel.